నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా తుని మండలంలోని లోవకొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో మహాచండీ హోమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఈ హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తుని లోవకొత్తూరు గ్రామంలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ మహాచండీ హోమంలో వేద పండితులు మంత్రోచ్చరణాలతో హోమాన్ని శాస్త్రీయంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అనంతరం మహాచండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హోమం అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణం ఆలయ పరిసరాలను భక్తిభావంతో నింపేసింది. వైశాఖ పౌర్ణమి మహాసందర్భంగా ఈరోజు అమ్మవారి ప్రీతి నక్షత్రం స్వాతి నక్షత్రం మరియు వైశాఖ పౌర్ణమి కారణంగా అమ్మవారికి విశేషంగా చండీహోమం జరుగుతుంది. ఈ చండీహోమం చేయడం వల్ల ఆ యొక్క ప్రజలందరికీ లోకమంతా సుఖశాంతులతో వర్తిల్లుతారని, అందరూ కూడా గ్రహాచార దోషం కూడా పోతాయని చెప్పి, పాడి పంట సుభిక్షంగా ఉంటుందని చెప్పి, దైవికంగా ఉండేటట్టు ప్రతి ఆలయంలోని కూడా పౌర్ణమి సందర్భంగా చేసేటువంటి కార్యక్రమానికి భక్తులు చాలామంది చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా వీక్షించిన భక్తులకి విశేష కలిగి వస్తుందని చెప్పి, చేసుకునే భక్తులకు కూడా ఆ యొక్క అమ్మవారికి అనుగ్రహించని చెప్పి స్వయంగా ఈ యొక్క దేవీ భాగవతంలో అమ్మవారి కోసం చెప్పడం జరిగింది. ఓం శ్రీమాత్రే ఈ యొక్క కార్యక్రమానికి ఆ యొక్క దేవస్థాన సిబ్బంది మరియు ఆ కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీ విశ్వనాథ్ గారు పర్యవేక్షణలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వస్తి. Tandava News. For more updates, like, share and subscribe.